మార్నింగ్. నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధాన దినపత్రికల్లో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రభాత వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ ఏంటి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసుకుంటే ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటనేది చూస్తే గనక ముందుగా దివికేగిన స్వర సామ్రాజ్ఞి ప్రఖ్యాత గాయని ఎస్ జానకి అనారోగ్యంతో కన్నుమూత, మోగబోయిన సినీ ప్రపంచం, మైసూరులో అంత్యక్రియల ఏర్పాట్లు అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. భాష ఏదైనా, బాణి ఎలాంటిదైనా తన మధుర గాత్రంతో పాటను అమృతతుల్యం చేసిన గొప్ప గాయని ఎస్ జానకి స్వరాలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చుకోగల అద్భుత శక్తి ఆమె సొంతం. తన పాటలతో దశాబ్దాలుగా శ్రోతల్ని ఆనంద డోలికల్లో ఉర్రూతలొగించింది. తెలుగు నేలలో జానకమ్మగా ఖ్యాతిగాంచిన స్వర సామ్రాజ్ఞి సంగీత ప్రియుల్ని శోకసంద్రలో ముంచేసి దివికేగారంటూ వార్త రాసుకొచ్చారు. గొంతే ఓ ప్రయోగశాల, ప్రతి పాటలోనూ అమృతధార అంటూ కూడా రాసుకొచ్చారు. దాదాపు ఎస్ జానకి గారి వయస్సు ఇప్పుడు ప్రస్తుతం 88 సంవత్సరాలు. శనివారం ఆవిడ తుది శ్వాస విడిచారు. శ్వాస సంబంధ సమస్యలతో కర్ణాటకలోని మైసూర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి శనివారం రాత్రి మృతి చెందినట్లు ఆమె మనవరాలు అప్సర విద్యుల్లా వెల్లడించారు. ప్రేమ, ఆప్యాయతలు పంచే కుటుంబ సభ్యుల మధ్య నాయనమ్మ తుది శ్వాస విడవడం జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో దానికి సంబంధించినటువంటి ఒక వార్తనైతే మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక నెక్స్ట్, పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స, 3.5 గంటల పాటు ఆపరేషన్ అంటూ కూడా మరొక వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈనాడు దినపత్రికలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ముంబైలోని కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో శనివారం శస్త్రచికిత్స నిర్వహించారు. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలో వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి సర్జరీ చేసింది. సో రొటేటెడ్ కఫ్ అనేటువంటి దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఆయన పలుమార్లు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స నిమిత్తం వెళ్ళడం రావడం, ట్రీట్మెంట్కి సంబంధించి అప్డేట్స్ తీసుకోవడం చేశారు. బట్ ఇప్పుడైతే ఒక శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా 3.5 గంటల పాటు ఆపరేషన్ జరిగినట్టు తెలుస్తోంది. ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా మళ్ళీ కోలుకోవాలని కూడా ప్రస్తుతం జనసేన కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు. తర్వాత మనం చూసుకుంటే సర్ ముగిసిన వెంటనే ఏదైతే ఇప్పుడు ప్రక్రియ కొనసాగుతుందో, సర్ ప్రక్రియ ఓటర్ జాబితాకి సంబంధించి కూడా ఏవైతే చనిపోయిన వాళ్ళ ఓట్లు కావచ్చు, అన్నెసరీ ఓట్లు తీసేసి, అంటే లేని వాళ్ళు కూడా ఇక్కడ ఓట్లు ఏర్పాటు చేసుకుని ఉంటున్న అక్రమ ఓట్లు అవన్నీ కూడా తీసేసి ఏదైతే ఆ ప్రక్రియ కొనసాగుతుందో దానికి సంబంధించి కూడా సర్ ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికలంటూ కూడా రాసుకొచ్చారు. కూటమి పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వాస్తవాలను వివరిస్తే గొడ్డల పార్టీ నేతల నోళ్లకు తాళాలు పడతాయి. సమాజంలో విధ్వంసాన్ని ప్రేరేపిస్తున్న వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చంద్రబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నాం. 15 కూటమి పార్టీల సమన్వయ కమిటీ భేటీ, ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి ఉన్న కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది. వీడియో కాన్ఫరెన్స్లో తెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ రాసుకొచ్చారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరులో ఆల్మోస్ట్ లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని ఈ నెల 15 నిర్వహించాలని నిర్ణయించారు. జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు జరగాలని సూచించారు. పార్టీ ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో త్వరలో నియమించే అవకాశాలు ఉన్నాయి. కొత్తవారు కూడా కూటమి శ్రేణులతో కలిసి నడవాలని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. సో మొత్తం మీద ఆయన దీన్ని ఉద్దేశించి కూడా మాట్లాడింది ఏంటంటే, సోషల్ మీడియాలో ఏదైతే సామాజిక మాధ్యమాల వేదికగా వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, సర్ కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. రాయలసీమలో అభివృద్ధి, కొత్త పరిశ్రమలు, ఉపాధి అంశాలపై, అవకాశాలపై రాయలసీమ రైజింగ్ పేరుతో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద కుటుంబమే శ్రీరామ రక్ష, ప్రపంచ జనాభా దినోత్సవంలో సీఎం చంద్రబాబు అంటూ కూడా మరొక వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. అది లోపల పేజీలో ఉంది. సో మొత్తం మీద స్థానిక ఎన్నికలకి సంబంధించి కూడా సర్ ముగిసిన వెంటనే ఉండేటువంటి అవకాశం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండేటువంటి బహుశా అంచనా కింద కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత మనం మిగతా వార్తల్లోకి వెళదాం. విహారంలో విషాదం, వియత్నాంలో పడవ బోల్తా పడి 15 మంది దుర్మరణం అంటూ కూడా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లను పర్యటనకు తీసుకెళ్లిన మొబైల్ సంస్థ ఫూ క్వాక్ ద్వీపానికి వెళ్లి తిరిగి వస్తుండగా తిరగబడిన పడవ. మృతుల్లో 3 ఏపీ వాసులు, 10 మంది తమిళులు. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో
స్పీడ్ బోట్ ఏదైతే ఉందో అది బోల్తా పడిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి ఇమేజ్ని మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద ఇందులో ఇన్సిడెంట్లో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఏపీ తమిళనాడుకి చెందిన వ్యక్తులు అందులో 15 మంది కూడా మృతి చెందినట్లు కూడా వార్తలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అందాల దీవిలో విహరించే క్రమంలో పడవ బోల్తా పడి 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది తమిళనాడుకు చెందిన వారు కాగా 3 ఆంధ్రప్రదేశ్ వాసులు, 2 కేరళ వారు అని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘోర దుర్ఘటన నుంచి 21 మందిని ప్రాణాలతో కాపాడగలిగారు. వీరిలో 2 పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వియత్నాంలో అతిపెద్ద దీవి పూక్వాక్ పర్యాటక ఆకర్షణలో ఒకటైతే లావా మొబైల్ సంస్థ ఏదైతే ఉందో లక్ష్యాలను చేరుకున్న తన డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. అందులో భాగంగా ద్వీపంలో 36 మందితో ఒక స్పీడ్ బోట్ వెళ్ళి అందులో 4 సిబ్బంది ఉంటే మిగిలిన 32 మంది భారతీయ పర్యాటకులు ఉంటే తిరుగు ప్రయాణంలో తీరానికి 400 మీటర్ల దూరంలో కూడా ఆల్మోస్ట్ ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అటు ఏపీ సీఎం చంద్రబాబు కావచ్చు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా సంతాపం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో అత్యంత బాధాకరమైన ఇన్సిడెంట్ దీనికి సంబంధించి కూడా. తర్వాత మనం చూసుకుంటే కనుక అర్ధరాత్రి నరమేధం, చిన్నారులపై కన్న కుమారులు సహా 6గురిని హతమార్చిన ఫోక్సో కేసు నిందితుడు అంటూ కూడా ఇక్కడ రాసుకొచ్చారు. తెలంగాణలోని షాబాద్లో ఘోరం. అర్ధరాత్రి వేళ ఓ మానవ మృగం నరమేధం సృష్టించింది. ఉన్మాదిగా మారిన అతడు తనపై ఫోక్సో కేసు పెట్టారనే కక్షతో తొలుత బాలిక తల్లి నానమ్మలను కత్తితో పొడి చేశాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకువెళ్లి బాలికను గొంతుకోసి చంపిన పరిస్థితి. అయినా అతడిలో ఉన్మాదం తగ్గలేదు. తన ఇంటికెళ్లి భార్య నిద్రిస్తున్న కన్నబిడ్డల గొంతుకోసి కర్కశంగా హతమార్చాడు. అరగంట వ్యవధిలో 3 ప్రాంతాల్లో 3 మహిళలు, బాలిక, 2 ముక్కుపచ్చలారని చిన్నారులని కిరాతకంగా అందమొందించాడు. దీనికి సంబంధించి కూడా నిందితుడు రాజ్ కుమార్ ఇమేజ్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా ఉంది. సో ఏదైతే దీనికి సంబంధించి ఇతన్ని పట్టిస్తే కనుక ఇప్పటికే 2 లక్షల ఏదైతే గిఫ్ట్ కూడా ప్రదర్శించినటువంటి అంటే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే దానికి సంబంధించి అక్కడ ఉన్నారో పోలీస్ అధికారిని కూడా సస్పెండ్ చేసినట్లు కూడా మనకి వార్త అందుతుంది. సో ఏది ఏమైనా కూడా ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ షాబాద్లో నెలకొన్నటువంటి పరిస్థితి, ఒక నరమేధం అనే చెప్పాలి దీన్ని. సో మొత్తం మీద అది వార్తలు. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక ఏదైతే ఫార్చ్యూన్ ఇండియా తన ప్రధాన కార్యక్రమమైనటువంటి అత్యంత సాధికార మహిళల MPW 2026 వేడుకలు నిర్వహించింది ముంబైలో. సో దానికి సంబంధించిన ఇమేజ్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద బాలికల ఉన్నతికై పెట్టుబడి పెట్టడమే ఇండియా భవిష్యత్తుకు మూలాధారం అంటూ కూడా ఫార్చ్యూన్ ఇండియా #1 MPW 2026 శ్రీమతి ఎవరైతే ఉన్నారో శ్రీమతి నీతా అంబానీకి సంబంధించి కూడా అవార్డు ప్రధానోత్సవం జరిగింది. అక్కడ మనం చూసుకుంటే కనుక సో ముంబైలోని 4 సీజన్స్ హోటల్లో శుక్రవారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. సో వ్యాపారం కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ విధానం మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ రంగాలకు చెందిన భారతదేశపు అగ్రశ్రేణి నాయకురాళ్ళు ఎవరైతే ఉంటారో మహిళలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. ఈ కార్యక్రమంలో ఫార్చ్యూన్ ఇండియా కార్యక్రమంలో అత్యంత సాధికార మహిళలు 2026 జాబితాను ఆవిష్కరించడం జరిగింది. దేశ ఆర్థిక మరియు వ్యాపార రంగాన్ని రూపొందిస్తున్న 100 మహిళల నాయకత్వాన్ని గుర్తించడం దీని ఉద్దేశం. సో మొత్తం మీద సాయంత్రం జరిగిన ఈ వేడుక నాయకత్వ భవిష్యత్తు, కృత్రిమ మీద అంటే AI, ఆర్థిక సాధికారత, ఎంటర్ప్రెన్యూర్షిప్, చేరిక మరియు జాతి నిర్మాణంపై అత్యంత ప్రభావవంతమైన చర్చల శ్రేణికి వేదికైన పరిస్థితి. సో అక్కడి నుంచి చూసుకుంటే రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ మరియు ఈ సంవత్సరం నంబర్ 1 స్థానంలో నిలిచినటువంటి నీతా అంబానీకి సంబంధించినటువంటి న్యూస్ మనం ఇప్పుడు ప్రధానంగా చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఇందులో ఏదైతే అత్యంత సాధికార మహిళ నీతా అంబానీ అవార్డు అందుకోవడం జరిగింది. ఇక మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నంబర్ 1 పొజిషన్ అయితే నీతా అంబానీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన ఇమేజ్ మనం చూడొచ్చు ఇక్కడ. నంబర్ 1 నీతా అంబానీ, చైర్పర్సన్, రిలయన్స్ ఫౌండేషన్ ఇంపాక్ట్ లీడర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు, త్వరగా చేసేద్దాం సార్, ఇంకా డిజిటైజ్ కావాల్సిన ఎన్యూమరేషన్ పత్రాలు 54,76,885గా ఉన్నాయి. వాటిలో వెనక్కి రావాల్సినవే అధికం. గడువులోగా సమర్పించకపోతే కనుక ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఎక్కువ రోజులు గడువు లేదు కాబట్టి త్వరగా దాని మీద ఫోకస్ చేయాలని చెప్పి సర్వత్రా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఎన్యూమరేషన్ పత్రాలను BLOలకు సమర్పించేందుకు ఈ నెల 14 ఆఖరి గడువు. ఇవాళ 12వ తారీఖు ఇంకా 13, 14 ఈ 2 రోజుల్లోనే ఆ పని పూర్తి చేయాలి. సో మొత్తం మీద దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది. వెనక్కి రాకపోవడానికి కారణాలు కూడా ఇక్కడ మనకి కొంత రాసినటువంటి పరిస్థితి. ఇంటింటికి వెళ్ళి BLOలు ఎన్యూమరేషన్ పత్రాలు అందివ్వాలి. ఒక్కో BLO పరిధిలో దాదాపు 800 నుంచి 1200 ఓట్లే ఉన్నా కూడా కొన్ని పరిస్థితులు అనేవి వాళ్ళకి అనుకూలంగా లేవన్నట్టు తెలుస్తుంది. సో ఏది ఏమైనా కూడా 2 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి సర్ ప్రక్రియకు సంబంధించి కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనేది మనకి అర్థమవుతోంది.
సో ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవచ్చు వార్తలు లోపల పేజీలో ఏం వార్తలు ఉన్నాయనే దానికి మనం చూస్తే కనుక తీతిదే ఈవో పేరిట నకిలీ మెయిల్ ఐడి, దక్షిణాఫ్రికా భక్తుడి నుంచి 37,000 కాజేత అంటూ ఒక వార్త, కాటన్ బ్యారేజీకి కొత్త గేట్లు, ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభం రేపు అంటూ రాసుకొచ్చారు. అదేవిధంగా వట్టి మాటలతో విశ్వసనీయత అసాధ్యం, సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, షిరిడి ఆలయంలో ప్రాంతీయ రుచులు అంటూ కూడా మరో వార్త లోపల పేజీలో ఉన్నాయి, అవి రాసుకుని వచ్చారు. సో మొత్తం మీద ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా అంశాలైతే ఇవి. తర్వాత మనం సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ ఏంటనేవి ఒకసారి మనం చూద్దాం. ముందుగా దివికేగిన దివ్యస్వరం తెలుగు పాట అమ్మ ఎవరైతే ఉన్నారో జానకమ్మ ఇక లేరు. ఆమె గొంతు సన్నాయితో పోటీ పడింది, ఆమె స్వరం పసిపాపలా కేరింతలాడింది, ఆమె పలుకు ముదిమివలె చలికి వణికింది, ఆమె మాయా స్వరపేటిగా ఆమెది గాన చమత్కార వాహిక అంటూ కూడా రాసుకుని వచ్చారు. దాదాపు ఎన్నో వేల పాటలు, ఎన్నో 40-45 వేలకు పైగా కూడా పాటలు ఆమె పాడడం అంతా కూడా జరిగింది. సో మొత్తం మీద ఆమెది మాయాస్వరపేటిక, ఆమెది గాన చమత్కార వాహిక అంటూ రాసుకొచ్చారు. హుషారు పాటల్లో ఆమె మీసాలు లేని కిషోర్ కుమార్, లాలి పాటలో అమ్మ, విరహంలో ప్రియురాలు, ఓదార్పులో స్నేహితురాలు, అన్నీ ఆమె ఒక్కతే. 48,000కు పైగా, ఇప్పుడు మనం డిస్కస్ చేసాం, 45 కాదు 48,000కు పైగా పాటలు రాశారు. 20 భాషల్లో పాడారు. 6 దశాబ్దాలంటే 60 సంవత్సరాలు తెలుగు నీరు తాగి తమిళ నేలను, కన్నడ తీరాన్ని, మలయాళ పచ్చదనాన్ని, అచ్చంగా దక్షిణాదిని తన గొంతులో నిలుపుకుంది జానకమ్మ. మన తెలుగువారు చాలా ఆప్యాయంగా పిలుచుకుంటారు జానకమ్మ అని. ఎస్ జానకిని 4 నేషనల్ అవార్డులు, 33 స్టేట్ అవార్డులు వచ్చాయి. 2013లో పద్మభూషణ్ను ఇంకా పెద్దది డిజర్వ్ చేస్తాను అని వద్దన్న గర్వం ఆమెది. ఆమె కన్నుమూతతో తెలుగు పాట అమ్మ లేనిదైంది, కానీ ఇకపై ప్రతి ఉదయం రేడియోలో ఆమె పాట మనస్సుకు ఆశీస్సుగా వినిపిస్తూనే ఉంటుంది. వీడ్కోలు జానకమ్మ, మూగబోయిన స్వరకోయిల అంటూ కూడా సాక్షి దినపత్రికలో రాసుకుని వచ్చారు. తప్పకుండా ప్రైమ్ 9 తరపున కూడా జానకమ్మ గారి ఆత్మకి శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ప్రతి తెలుగువాడే కాదు, సౌత్ ఇండియన్స్ ఎవరైనా కూడా జానకమ్మని ఎవరూ మర్చిపోలేరు. సో తర్వాత మనం చూసుకుంటే కనుక ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ని మనం చూద్దాం. ఆఖరిది పోయింది, 5వ T20లోనూ భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది అంటూ కూడా మొత్తం మీద రాసుకుని వచ్చారు. నిజంగా బ్యాడ్ న్యూస్. వింబుల్డన్ క్వీన్ నెస్కోవా, చెక్ రిపబ్లికన్ ప్లేయర్ నెస్కోవా తమ దేశానికే చెందిన ముకోవాపై గెలిచి వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఛాంపియన్గా అవతరించింది. ఆ వివరాలు మనకి 12లో ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే కనుక దేశ రక్షణ వ్యవస్థలో భాగస్వాముల ఖండీ కూడా రాసుకుని వచ్చారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. విశాఖలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. దేశ రక్షణ వ్యవస్థలో భాగస్వాములు కావాలని ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆ వార్తను మనం చూస్తున్నాం. ఉమ్మడి ఏపీ పిసిసి మాజీ అధ్యక్షుడు జిఎస్ రావు ఇక లేరు అంటూ వార్తను చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ పిసిసి అధ్యక్షుడు, కాపునాడు మాజీ అధ్యక్షుడు జిఎస్ రావు వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే హెరిటేజ్ సిబ్బందిని ప్రశ్నిస్తున్న పాడి రైతులు అంటూ కూడా ఇక్కడ రాసుకుని వచ్చారు. పాడి రైతులకు హెరిటేజ్ కుచ్చుటోపీ, సీఎం సొంత జిల్లాల్లో ఆయన కుటుంబ సంస్థే పేద రైతుల కడుపు కొడుతున్న వైనం, వెన్న శాతం తక్కువగా ఉందన్నటువంటి రోజుల్లో జీరో పేమెంట్ మరియు రైతులను మోసం చేస్తున్న వైనం, హెరిటేజ్ డైరీ ఎదుట ఆందోళనకు దిగిన పాడి రైతులు అంటూ కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. జీరో పేమెంట్ అన్నప్పుడు పాలు ఎందుకు తీసుకుంటున్నారని నిలదీత, చేతులెత్తేసిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అంటూ కూడా ఇక్కడ హెరిటేజ్ సిబ్బందిని ప్రశ్నిస్తున్న పాడి రైతులు అంటూ కూడా ఒక ఇమేజ్ని కూడా పోస్ట్ చేశారు. సో తర్వాత మనం చూసుకుంటే కనుక మెయిన్ స్టార్టింగ్ పెద్ద హెడ్లైన్స్తో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ల్యాప్టాప్గా దోపిడీకి స్కెచ్ అంటూ చంద్రబాబు కూటమి సర్కార్లో 112 కోట్ల స్కామ్కు తెరతీత. 3,500 ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ల కోసం దాదాపు 27,672 ల్యాప్టాప్ల సేకరణ. జీఈఎం ద్వారా మార్చి 19న టెండర్ నోటిఫికేషన్ జారీ అంటూ రాశారు. అస్మదీయులు మాత్రమే టెండర్కు అర్హత సాధించేలా నిబంధనలో మార్పు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అవి తుంగలోకి తొక్కారు. దాదాపు 246.39 కోట్లకు కోట్ చేసి, బట్ ఇక్కడ మనం చూసుకుంటే L1గా నిలిచిన శాన్బే నెట్వర్క్స్ అంటూ రాశారు. దాదాపు 254.02 కోట్లకు కోట్ చేసి L2గా నిలిచిన సెల్కాన్ ఇంప్లెక్స్, శాన్బే 70%, సెల్కాన్కు 30% ల్యాప్టాప్లు సరఫరా చేసే ఒప్పందం చేసుకున్నారు. సరఫరా సంస్థలు కుమ్మక్కయ్య అనడానికి ఇదే ఆధారం అంటున్న నిపుణులు అంటూ కూడా రాసుకొచ్చారు. ఒక్కో ల్యాప్టాప్ ఏకంగా 89,042 చొప్పున కొనుగోలు చేసిన పరిస్థితి. బహిరంగ మార్కెట్లో వాటిని 43,000 నుంచి 45,000 మాత్రమే
అమ్మినటువంటి పరిస్థితి. ఇక వాటి ధర చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్కు మరో 5 నుండి 6,000 అనుకున్న మొత్తంగా 48,000 కావచ్చు, 50,000 ఇలా వాటి ధర. కానీ ల్యాప్టాప్ని కొన్నదేమో కొనుగోలు చేసింది 89,042కి. సో మొత్తంగా చూస్తే 40 నుంచి అంటే ఇన్స్టాలేషన్కి సంబంధించి చూసుకున్న 48,000 నుంచి 50,000కి ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి ఒక్కో ల్యాప్టాప్ పైన 38,500 రూపాయల నుంచి 40,500 ధర అధికంగా చేసినటువంటి పరిస్థితి. ఫలితంగా 106.53 కోట్ల నుంచి 112.07 కోట్ల మేర అస్మదీయులకు ప్రయోజనం. ఈ మొత్తాన్ని నీకింత నాకింత అంటూ కూడా పంచుకున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న వేళ మరి దీనికి కూటమి ప్రభుత్వం ఏమైనా సమాధానం చెప్తుందో చూడాలి. తర్వాత మనం ఇక్కడ మరో వార్త చూద్దాం. రాజధానిలో రాక్షస కాండ అంటూ కూడా మనం ఇమేజ్ చూస్తున్నాం. ఇక్కడ పొలాన్ని నాశనం చేస్తున్న జేసీబీని అడ్డుకుంటున్న మహిళా రైతును లాగేస్తున్న పోలీసులు అంటూ రాసుకొచ్చారు. ఏంటి ఆ వార్త అనేది చూస్తే, ఉండవల్లి రైతులపై చంద్రబాబు సర్కార్ దౌర్జన్యం అంటూ రాసుకొచ్చారు. భూములు ఇవ్వలేదని అన్నదాతపై కక్ష సాధింపు, పథకం ప్రకారం కోర్టు సెలవుల్లో దాడి, విరుచుకుపడిన వందలాది మంది పోలీసులు, వెంట తెచ్చిన జేసీబీలతో పంట పొలాల ధ్వంసం, రైతులను పక్కకి ఇచ్చేసి మహిళలను నెట్టేసి వెనక్కి పంట కోసుకునే వరకు ఆగాలన్నా కనికరించని కాకీలు అంటూ కూడా రాసుకొచ్చారు. కన్నీరు మున్నీరవుతున్న రైతులు, చంద్రబాబు కోర్టేసి పొరపాటు చేశామని దుమ్మెత్తిపోసిన మహిళలు, సోమవారం కోర్టు తెరిచే సమయానికి రోడ్డు పూర్తి చేయాలన్న హడావిడి, తవ్వేసిన పొలాల్లో వేగంగా రోడ్లేస్తున్న అధికారులు అంటూ కూడా రాసుకొచ్చారు. కావాలనే ఏదైతే కోర్టుకి సెలవున్న టైంలో కూడా ఇలా చేస్తున్నారంటూ రాసుకొచ్చారు. రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు? చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. ఆ వివరాలు మనకి 2వ పేజీలో ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా ఉండవల్లిలో ఉన్న రైతులు ప్రస్తుతం బాధపడుతున్నారు. చంద్రబాబు ఓటేసినందుకు మా పొలాలను నాశనం చేస్తున్నారని రైతులు రోడ్డు మీదకి వస్తున్నారంటూ కూడా రాసుకొచ్చినటువంటి పరిస్థితి. తర్వాత మనం చూసుకుంటే కనుక మరొక వార్త ఇక్కడ, ఘటనా స్థలంలో మునిగిపోయిన బోటు మనం ఇందాక డిస్కస్ చేసాం. వియత్నాంలో విషాదం, భారతీయ పర్యాటకుల పడవబోల్తా 15 మంది దుర్మరణం, మృతుల్లో 3 ఏపీ వాసులు. తమిళనాడుకు చెందిన వారు 10 మంది, కేరళ వాసులు 2, మొత్తంగా 15 మంది మృతి చెందారు. సో వియత్నాంకు దాదాపు ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి 115 మంది. వీరు ప్రముఖ మొబైల్ సంస్థ డీలర్లు, వారి కుటుంబ సభ్యులు. వైఎస్ఆర్ కడప జిల్లా వాసి శ్రీధర్, హిందూపురానికి చెందిన ఆదిశేషులు, మచిలీపట్నం వాసి గెల్లి జయశ్రీ మృతి చెందినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి అంటూ రాసుకొచ్చారు. సో అటువైపు చంద్రబాబు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం వారు కూడా సంతాపాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. సో తర్వాత మనం చూస్తే పీఆర్సీ నియమించాల్సింది 22 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన ఏపీ జేఏసీ అమరావతి నేతలు అంటూ కూడా రాసుకొచ్చారు. ఐఆర్ ప్రకటించడంతో పాటు డిఏలు కూడా విడుదల చేయాలి. మహిళా ఉద్యోగులకు 2 ఏళ్లు చైల్డ్ కేర్ లీవ్ ప్రకటించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీటిపై ఆర్థిక మంత్రితో చర్చిస్తూ ఉన్నారు. మంత్రులు ఎవరైతే ఉన్నారో కొలుసు పార్థసారథి కావచ్చు, అనగాని సత్యప్రసాద్ కావచ్చు, వీరిరువురు కూడా చెప్పినటువంటి పరిస్థితి డిస్కస్ చేస్తామని. తర్వాత సార్ ఇంటింటి సర్వే ఇక 3 రోజులే, ఆల్మోస్ట్ 2 రోజులే, 14తో లాస్ట్ కదా. సో గడువు అంటే ఈ రోజు నుంచి చూసుకున్నా కూడా మనం గడువు పెంచే అవకాశం లేదన్న సీఈఓ వివేక్ యాదవ్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఏదైతే ఉందో, ఇంటింటి సర్వే మరో 3 రోజులు ముగియనుందని రాష్ట్ర ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి సర్ మ్యాపింగ్ యాప్ పనిచేయడం ఆగిపోతుందని, గడువు పెంచే ప్రసక్తే లేదని. మరొక్కసారి ఏముందిలే పెంచుతారులే అనుకుంటారేమో, ఇంకా 3 రోజులే ఉంది. ఇవాళ 12, 13, 14 అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి ఆ మ్యాపింగ్ ఏదైతే ఉందో అది పనిచేయడం ఆగిపోతుంది, గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్. సో ఆ వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం మరో వార్త చూసుకుంటే, కోటి కంపెనీకి రెడ్ కార్పెట్, దాదాపు ₹1 కోటి కంపెనీకి రెడ్ కార్పెట్. కుప్పంలో ఏకంగా 106 ఎకరాల భూమి కేటాయించారు. ఇది చాలదన్నట్లు 466 కోట్ల ప్రోత్సాహకాలు. 2 నెలల క్రితం బెంగళూరు కేంద్రంగా ఎవరినో ప్యానెల్స్ ఏర్పాటు. కుప్పం గూడపల్లె వద్ద వుడ్ ప్యానెల్ తయారీ యూనిట్ ప్రతిపాదన. 350 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన కంపెనీ ప్రతినిధులు. ఎలాంటి అనుభవం లేని ఈ కంపెనీకి సర్కార్ భారీ నజరానాలు అంటూ కూడా రాసుకొచ్చారు. ఇవన్నీ సకాలంలో అందేలా ఓ సీనియర్ అధికారి నియామకం. విశాఖలో ఆగని భూ పందేరం అంటూ కూడా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది వైసీపీ. సాక్షి, అది మనం వార్తని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత మనం చూసుకుంటే గనక, ఏదైతే ఫార్చ్యూన్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో 1వ స్థానం పొందిన శ్రీమతి నీతా ఎం అంబానీ అంటూ కూడా రాసుకొచ్చారు. ఆ వార్తను మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ వివిధ రంగాల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో, ఉన్నత స్థానానికి చేరుకుంటూ ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించి మనం ఇంపాక్ట్ లీడర్షిప్లో భాగంగా కూడా 100 మంది మహిళలను గుర్తిస్తూ ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల చేసింది. దాదాపు 100 మందిని. అందులో నీతా అంబానీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆమె అవార్డు కైవసం చేసుకున్నారు. సో సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తా అంశాలు అయితే ఇవి. తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తా అంశాలు మనం ఒకసారి చూద్దాం. ఏదైతే వియత్నాం విషాదం అంటూ కూడా చూసాం.
సో ఆ న్యూస్ మళ్ళీ ఒకసారి ఇక్కడ అయితే ఇందులో 15 మంది మరణిస్తే 21 మందిని రక్షించినటువంటి వైనం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, తమిళనాడు సీఎం విజయ్, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి అంటూ రాసుకొచ్చారు. తర్వాత ఫోక్సో కేసు పెట్టారని నరమేధం. తెలంగాణలో 6గురిని చంపిన కిరాతకుడు. మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, ఇద్దరు కుమారుల దారుణ హత్య. అర్ధరాత్రి వరుస హత్యలతో ఉలిక్కిపడ్డ షాబాద్ అంటూ కూడా ఈ వార్తని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. తర్వాత చూసుకుంటే కనుక ఇక్కడ చాలా పెద్ద లేటెస్ట్లో అస్థిరత లక్ష్యం, విద్వేషమే అస్త్రం, జోసెఫ్ రావణ్ వీడియోల వెనుక భారీ కుట్ర అంటూ కూడా రాసుకొచ్చారు. సూత్రధారి వైసీపీ, పాత్రధారులు పలువురు. గమన కాల్ లాగ్లో 2 రిటైర్డ్ ఐపీఎస్ల నంబర్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్గా ఒక ఐఏఎస్ ఫోన్ నెంబర్. సర్వీస్లో ఆ 2 ఐపీఎస్ల మధ్య వైరం. నేడు వైసీపీ కోసం కలిసిన ఆ 2 జూబ్లీహిల్స్లో వైసీపీ నేత ఇంట్లోని స్టూడియో. దర్యాప్తులో బయటపడుతున్న కొత్త లింకులు అంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో సరికొత్త కుట్రలు బయటపడుతున్నాయి. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అసభ్య వ్యాఖ్యలు చేయడానికి పరిమితం కాదు. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని దూషించడంతో ఆగిపోలేదు. దీని అంతిమ లక్ష్యం కులాల మధ్య చిచ్చు పుట్టించి, మతాల మధ్య మంట రాజేసి, జనాన్ని విభజించి రాష్ట్రంలో అశాంతి, అస్థిరత ఏర్పాటు చేసే దిశగా కూడా ఈ కుట్రంతా జరుగుతుంది అంటూ కూడా రాసుకొచ్చారు. జోసెఫ్ రావణ్ వీడియోల వెనుక భారీ కుట్ర అనే వార్తని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక హిట్ రన్ ఎస్కేప్ జగన్ విధానం. గొడ్డలి సోషల్ మీడియాలోనే ఆయన అస్త్రాలు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడతారు, ఆ తర్వాత వెళ్ళి బెంగళూరులో దాక్కుంటారు. జగన్ లాంటి నేతలు రాష్ట్రానికి ప్రమాదకరం. మావిగన్ జగన్ నేర నైజానికి ఒక ఉదాహరణ అంటూ రాసుకొచ్చారు. ఇక పారిశ్రామికవేత్తలను బెదిరించాలన్నదే ఉద్దేశం, పెట్టుబడులు రాకుండా చేయాలనేది. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా చేయాలి, ప్రజల్ని డైవర్షన్ చేయాలి. అందులో భాగంగానే ఇలా చేస్తున్నారు. ఇంతకాలానికి బ్రహ్మణి దోపిడీకి చెక్ పెట్టాం, త్వరలో ఓబులాపురం గనుల సంగతి తేలుస్తాం, మీడియాతో చిట్చాట్లో సీఎం చంద్రబాబు అంటూ కూడా రాసుకొచ్చారు. ఆ వార్తను మనం చూస్తాం. ఇక్కడ మరో వార్త అంటే ఏదైతే మనం ఇంతకుముందు అనుకున్నామో ఆ తీపి ఇక జ్ఞాపకమే. నీలి మేఘాలలో, గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించును ఏ వేళ అంటూ, పగలే వెన్నెల, జగమే ఊయల, మనసా తుల్లి పడకే అనే పాటలు మనం తెలుగు ప్రేక్షకులు ఎవరూ మర్చిపోలేరు. అతిగా ఆశపడకే అంటూ మనం మనసా తుల్లి పడకే, అతిగా ఆశపడకే అనే పాట కావచ్చు, అబ్బని తీని దెబ్బ కావచ్చు. సో ఇట్లాంటి పాటలన్నీ కూడా 3 తరాలు జనరేషన్స్ని కూడా అలరించినటువంటి పరిస్థితి. అలాంటి దిగ్గజ గాయని ఎస్ జానకి అస్తమయం అంటూ కూడా వయోభారంతో రాసుకుని వచ్చినటువంటి వార్త. 6 దశాబ్దాలుగా 48,000, ఇక్కడ 50,000 కని రాశారు. పాటల స్వర విన్యాసం 20 భారత భాషలతో పాటు జపనీస్ కావచ్చు, అంటే ప్రపంచ దేశాల జపనీస్, జర్మనీల్లో కూడా ఆమె గాత్రం. గుంటూరు జిల్లాలో జనం, తెలుగు రాష్ట్రాలతో బంధం. అతి ప్రేమ గీతమైన, విరహ గీతమైన, విషాద గీతమైన, క్లాసికల్ మెలడీ అయినా ఆ గొంతు అద్భుతాన్ని పలికిస్తుంది. చిన్నారి గొంతు అయినా, వృద్ధురాలి స్వరం, మగ గొంతుతో కూడా వైవిధ్యంతో పాడేటువంటి ఒక ఏదైనా క్వాలిటీ ఉందంటే అది నిజంగా జానకమ్మ గారే. ఆమె అస్తమయం నిజంగా బాధాకరం. హే రామ్ హే రావణ్, ఇంత విద్వేషమా? తెలంగాణలో కేసీఆర్ ప్రయోజనాల రక్షణ కోసం ప్రాంతీయ విద్వేషాలు రగిలించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కులమత విద్వేషాలు రగిలించడానికి ఇంకొందరు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నుంచి కాపులను విడదీయడం సాధ్యపడకపోతే కనీసం కాపుల నుంచి మిగతా కులాలను దూరం చేయడమే ఈ వ్యూహం వెనుకున్న పరమార్థం. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ రొచ్చు వల్ల కులాల మధ్య చిచ్చు రగలకపోతుందా అన్నది జగన్ అండ్ కో ఆశ అంటూ కూడా కొత్త పలుకులో ఆర్కే విశ్లేషణ మనం చూస్తున్నాం. భాషా యాసలకు కించపరచడం ఎలా అభ్యంతరకరమో హిందూ మత గ్రంథాలను అవమానించడం కూడా అంతే ఆక్షేపణీయం. జీసస్ను సిలువ వేసి చంపిన మనుషులే ఆయన్ను దేవుడిగా మార్చుకున్నారు. పాపం చేయడం, ఆ తర్వాత పాప పరిహారం చేసుకోవడం మనుషులకు అలవాటే అంటూ కూడా కొత్త పలుకులో ఆర్కే విశ్లేషణలో ఇక్కడ ఇంకొక వార్తను మనం చూస్తూ ఉన్నాం. సో ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తాంశాలు అయితే ఇవి. తర్వాత మనం ప్రభాత వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి పేపర్లో ఏమైతే వార్తలు వచ్చాయో ఒకసారి మనం చూద్దాం. స్పిరిచువల్ స్మగ్లింగ్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్తను మనం చూస్తున్నాం. ఇక్కడ దానికి సంబంధించి మనం చూడాలి. అదేవిధంగా అర్ధరాత్రి నరమేధం, 6గురిని అతి కిరాతకంగా చంపిన రాక్షసుడు. ఫోక్సో కేసు పెట్టిన బాలిక ఫ్యామిలీపై కక్షతో మారణకాండ. తర్వాత తన కుటుంబ సభ్యులను కూడా గొంతుకోసి చంపినటువంటి వైనం. సో ఇన్ డీటెయిల్గా మనకి మిగతా 4వ పేజీలో ఉంది. ఏదైనా షాబాద్లో అతి ఘోరం జరిగిందని మనం చెప్పుకోవాలి. సినిమా పిచ్చితో షాపింగ్ మాల్స్ లూటీ అంటూ మరో వార్త చూస్తూ ఉన్నాం. నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ ఏదైతే ఇప్పుడు హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అక్కడ నౌకలపై దాడులు ఇవన్నీ చూస్తున్నా మళ్ళీ ఇంధన సంక్షోభం రాబోతుంది. ట్రంప్ సీరియస్ అవుతున్నారు, భారీ క్షిపణుల ప్రయోగాలు జరగబోతున్నాయి. అలాంటిది జరిగితే ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఖమేనీకి సంబంధించినటువంటి అదంతా న్యూస్ మనం చూస్తున్నాం. తర్వాత 5వ T20లోనూ ఇండియా ఓటమి అనే మరో వార్త.
తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కనుక గేట్లు తెరిచి పంపులను నడపడం అసాధ్యం, కాళేశ్వరంపై ప్రతిపక్షాల విశుద్ధ అబద్ధాలు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత జిల్లాలో ఫర్టిలిటీ ఓపీ క్లినిక్లు ఇక జీజీహెచ్ జిల్లా హాస్పిటల్ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. వారంలో ఒకరోజు సంతాన సమస్యలకి స్పెషల్ ఓపీ, ఆయా హాస్పిటల్లో సీనియర్ గైనకాలజిస్టుల సేవల వినియోగం, సాధారణ సమస్యలకు జిల్లా స్థాయిలో చికిత్స అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కనుక మేడిగడ్డను ముట్టుకోకుండానే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయొచ్చు, 96 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయి కేటీఆర్ అంటూ రాస్తూ ఉన్నాం. రోజు 2 టీఎంసీల చొప్పున ఆల్మోస్ట్ కొన్ని రోజుల్లో 200 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్తున్నారు. మరోపక్క రేవంత్ చూస్తే కనుక అసలే ఎల్నినో ప్రభావం, అది కనుక తీసేస్తే గేట్లు ఎత్తితే ఇటు ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ ఎత్తిపోసుకోవచ్చు అని కేటీఆర్ అంటున్నారు. గోదావరిలో పైన ఎక్కడ నీళ్లు లేవు, కన్నెపల్లి దగ్గరే ఉన్నాయి, అది మేడిగడ్డ కాదు మేటిగడ్డ అంటూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా అటు వీరిద్దరి మధ్యన అటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ మధ్య ఆల్మోస్ట్ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నటువంటి చూసినటువంటి పరిస్థితి. సో మూగపోయిన గాన కోగిల అంటూ కూడా జానకమ్మ అస్తమయంకి సంబంధించినటువంటి న్యూస్ చూస్తున్నాం. వియత్నాంలో టూరిస్ట్ బోట్ బోల్తా 15 మంది ఇండియన్ స్మృతి అంటూ మరణించిన వారిలో 1 మంది ఏపీ వారు, తమిళనాడు వారు, కేరళ పర్యాటకులు ఉన్నారు. ఏదైతే తీరానికి 400 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బోట్లో 36 మంది ఉంటే 21 మందిని కాపాడిన వియత్నాం కోస్ట్ గార్డ్స్ అంటూ కూడా రాసుకొచ్చారు. తెలంగాణ నుంచి వెళ్ళిన 40 మంది టూరిస్టులు సేఫ్ అంటూ కూడా మరో వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ దానికి సంబంధించి తర్వాత మనం చూసుకుంటే కనుక 2030 నాటికి 35,000 కోట్ల వాణిజ్యం, భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక ద్వైపాక్షిక బంధం రెట్టింపు అంటూ కూడా ఇక్కడ మనం ఇమేజ్ని కూడా చూడొచ్చు. తర్వాత రైతు డిస్కంకు ఈఆర్సీ పచ్చజెండా అంటూ కూడా మరొక వార్త, సెమీ కండక్టర్ సెక్టార్లో 10 లక్షల జాబ్స్ అంటూ మరో వార్త చూస్తూ ఉన్నాం. ఏదైతే సెమీ కండక్టర్ సంబంధించి కూడా జాబ్స్ ఉండబోతున్నాయి. హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. సో ఇవి ఇవాళ ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్. తిరిగి రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా నిజం.